రాత్రికాల ప్రార్థన. సర్వకృపలకు నిలయమైన వాడ, పరమందు దూతల ద్వారా యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానములు నొందుకుంటున్న తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి, ఆయన మా కొరకు చిందిన రక్తమును బట్టి మీకు ఈ రాత్రి కాల సమయమున కృతజ్ఞతలను స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రభువా, మేమేమై ఉన్నా కేవలము నీ కృపై ఉన్నాము నైనా. మా విశ్వాస జీవితాన్ని కాపాడండి. అపవాది మాకు చిక్కులు పెట్టకుండా, మాలో చేదు వేరు మొలపించకుండా, మాలో అవిశ్వాసము కలిగించుటకి అది ఎలాంటి పన్నాగాలైనను సరే మా మీద వేసి జయం పొందుకోకుండానట్లు, మాకే జయము కలుగునట్లుగా నీ సహాయాన్ని దయచేయండి. మా విశ్వాస జీవితంలో లోటుపాట్లు నీకే తెలుసు నా తండ్రి, తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబంలో నమ్మినవారు నమ్మనవారు నీకు తెలుసు. నమ్మి ఉన్నవారి బ్రతుకు తెలుసు. నమ్ముకొనని వారి మాటలు నీకు తెలుసు. ప్రభువా, సహాయం చేయండి. వారు నమ్ముకునేలాగునను కుటుంబాన్ని కూడా దిద్దండి. నమ్మని వారి హృదయాలు కూడా మీ వైపు ఆకర్షించుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మా గ్రామాలలో అనేకులు నశించిపోతున్నారు. మా పట్టణాలలో అనేకులు నశించిపోతున్నారు. సువార్త అందిస్తున్న సేవకులను మీరే ఏర్పరచుకోండి. మీ నామంలో నడిపించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయము నుండి మీ చిత్తమును బట్టి మమ్మల్ని నడిపించినారు. ఈ గాఢాంధకార సమయంలో ఇంకనూ ప్రయాణాల్లో ఉన్నవారు చుట్టూ మీ దూతల కావలి ఉంచండి. నాయనా, గర్భంగా కలిగి ఉన్నటువంటి కుమార్తెలు మోస్తుంటుండగా సులువైన కాన్పును అనుగ్రహించండి. అప్పుల బాధల్లో ఉన్నవారికి కొరకై ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. అవి తీర్చబడే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్న నాయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారిని దర్శించండి. బాప్టిజం ద్వారా ఆత్మీయంగా జన్మదినాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్న వారిని దర్శించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నూతన మందిరాల ఆయా స్థలాల్లో ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నాయన నీ బిడ్డలు ఎలాంటి శోధనతో కంటి మీద కొనుకలేని పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఇచ్చినవాడు నీవే, ఆయుష్ ఇచ్చినవాడు నీవే. నీ దీవెనతో నీ కృపతో మమ్మల్ని నింపండి. మీరే నడిపించండి నాయన. మేము మీ బిడ్డలము గనుక మా అవసరతలన్నీ తీర్చి ఆదరించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనము ఎలా జీవిస్తే గొప్పగా ఉంటామని గలతీ 6వ అధ్యాయము 9-10 వచనాల్లో చెప్పబడి ఉందండి. చదువుతున్నాను. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితే మేనని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఈ వచన భాగము, విశ్వాసులమైన మనకు చాలినంత ధనముంది, ఇతరులకు మనము సహకారం అందించాలి. కాబట్టి అందరి ఎడల అంటే మనము క్రిస్టియన్గా ఉన్నాము, ముస్లిం సహోదరులకు కానీ హిందువులు సహోదరులకు కానీ ఏదైనా అవసరమైతే మనమే ఇవ్వాలని వచనంలో చెప్పబడి ఉంది. అంతేకాకుండా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అన్నారు. అంటే మన సంఘములో చేరిన వారి ఎడల కూడా మనము చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభు మనం దీవించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గుడ్ నైట్ అండి. మీరు ఏదైనా నాతో చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.